శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. సీతామాత అన్వేషణము, సీతామాత సందర్శనము, అశోకవనిక ధ్వంసము, రాక్షస సంహారము, రావణ సభలో దౌత్యము, లంకాపురి దహనము పూర్తి అయినటువంటి పిమ్మట సీతామాత నుంచి అనుజ్ఞను తీసుకున్నటువంటి మహాకపి అరిష్టగిరి పర్వతాన్ని అధిరోహించి అరిష్టగిరి నుంచి మహేంద్రగిరి వైపుకు ఉత్తర దిక్కుగా లంఘనం చేశారు. మహేంద్రగిరి సమీపిస్తుంది అన్న సమయంలో తన రాకకు సూచనగా ఆయన ఒక సింహనాదం చేశారు. కపి యొక్క సింహనాదాన్ని విన్నటువంటి వానరులలో అమితమైనటువంటి ఆనందం కలిగింది. కార్యసిద్ధిని పొందినటువంటి కపి తిరిగి వస్తున్నారు అని వారు సంతోషంగా ఉన్నారు. హనుమంతుడు మహేంద్రగిరిపై పాదం మోపి జాంబవంతునికి, వానరులకు, యువరాజు అయినటువంటి అంగదునికి నమస్కరించి సాగర లంఘనం దగ్గర నుంచి తిరిగి మహేంద్రగిరిపై పాదం మోపే వరకు జరిగినటువంటి వృత్తాంతాన్నంతటినీ కూడా సవివరంగా తెలియజేశారు. అంతటా జాంబవంతుడు, సీతామాత యొక్క ఉనికి మనకు తెలిసింది కాబట్టి తదుపరి కార్యాన్ని మనం సాగరాన్ని దాటే విషయాన్ని గురించి మనం ఆలోచన చేయవలసి ఉంటుంది కాబట్టి ఇక ఎలాంటి విలంబనము చేయకుండా మనం విషయాన్ని రాజైనటువంటి సుగ్రీవునకు, రామలక్ష్మణులకు మనం తెలియచేయాలి అని సూచించారు. ఆయన యొక్క సూచనను అనుసరించి వానరసేనంతా కిష్కింధ వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించింది. మార్గమధ్యంలో మధువనంలో తేనెను, మధుర ఫలాలను ఆరంభించినటువంటి వానరసేన కిష్కింధను చేరుకున్నది. సుగ్రీవునకు, రామలక్ష్మణులకు నమస్కరించినటువంటి హనుమంతుడు ప్రభు సీతామాతను దర్శించాను అన్న మాట చెప్పగానే శ్రీరామునికి, లక్ష్మణునకు, సుగ్రీవునకు ఆ మాటలు అమృత తుల్యంగా శీతలత్వాన్ని కలుగజేశాయి. సీతామాత ప్రసాదించినటువంటి చూడామణిని రామచంద్రునికి అందజేసినప్పుడు సాక్షాత్తు సీతామాత తన ప్రక్కనే ఉన్నదా అన్న విధంగా రామచంద్రుని యొక్క ముఖం ఆనంద పరవశం అయ్యింది. ఇక్కడితో మనకు సుందరకాండ కథాభాగం పూర్తి అవుతుంది. తదుపరి కథాభాగం మనకు యుద్ధకాండలో కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా మనం సుందరకాండ సత్సంగ ప్రవచనం చేస్తూ ఉన్నాము. ఈ సత్సంగ ప్రవచనానికి ఉపసంహారంగా, శాంతి పాఠంగా వాల్మీకి మహర్షికృతమైనటువంటి శ్రీమద్ రామాయణం నుంచి సీతారామ కళ్యాణం యొక్క గాథను కొంత సంక్షిప్తంగా తెలుసుకొని ఈ సత్సంగ ప్రవచనాన్ని మనం సుసంపన్నం చేసుకుందాం. తదుపరి దీనికి తాత్కాలికంగా కొంత విరామాన్ని కల్పిస్తాం. రామునికి 16వ సంవత్సరం గడుస్తూ ఉంది. దశరథ సభకు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు వేయించేశారు. అతిథి సత్కారాల అనంతరం విశ్వామిత్రుడు, రాజా, నీ ప్రియపుత్రుడైనటువంటి శ్రీరాముని 10 దినముల పాటు నా యజ్ఞ సంరక్షణకై పంపవలసినది. మారీచ, సుబాహులనేటటువంటి బలమైన రాక్షసుల వలన యజ్ఞం నాకు ఆటంకం కలుగుతూ ఉంది. వారు యజ్ఞానికి విఘాతం కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఎలాంటి విలంబనం లేకుండా వెంటనే నాతో పాటుగా యజ్ఞ సంరక్షణ కోసం నీ పుత్రుడైనటువంటి శ్రీరామచంద్రుని పంపవలసినది. ఇది నీకు క్షేమాన్ని కలిగించగలదు. అభిప్రేతం అసంసక్తం ఆత్మజం దాతుమర్హసి. దశరాత్రం హి యజ్ఞస్య రామం రాజీవలోచనం. నాత్యేతి కాలో యజ్ఞస్య యథాయం మమ రాఘవ. తథా కురుష్వ భద్రంతే మాచ శోకే మనఃకృతాః. యది హ్యనుజ్ఞాః కాకుత్సా దదతే తవ మంత్రిణః. వసిష్ఠ ప్రముఖాః సర్వే తతో రామం విసర్జయ. దశరథ, నీ మంత్రులతోనూ కులపురోహితుడు వశిష్ఠునితోనూ చర్చించు. వారి సమ్మతం మీదనే నువ్వు శ్రీరాముని నాతో పంపవలసినది. అంత వశిష్ఠుని అనుజ్ఞ కోసం ప్రశ్నించారు దశరథ మహారాజు. వశిష్ఠుల వారు, మహారాజా, విశ్వామిత్రుడు అమిత తేజస్వి, బ్రహ్మర్షి, బలసంపన్నుడు. ఆయన వద్ద లేనటువంటి శస్త్రాస్త్ర విద్యలు ఏవీ లేవు. ఆయన సంరక్షణలో శ్రీరామచంద్రుడు క్షేమంగా ఉంటారు. ఇది నీకు క్షేమాన్నే కలిగిస్తుంది. కాబట్టి నువ్వు నిస్సంకోచంగా రామలక్ష్మణులను మహర్షితో పంపవలసింది అని తెలియజేశారు. వశిష్ఠుని యొక్క అనుజ్ఞతో దశరథుడు శ్రీరామలక్ష్మణులను మునితో పంపించారు.
విశ్వామిత్ర మహర్షి వలన శ్రీరామచంద్రమూర్తికి బల అతిబల అనేటటువంటి విద్యలు లభించాయి. మనకు ఈ రెండు విద్యలు లభించినట్లుగానే మనకు తెలుసు. కానీ శ్రీమద్ రామాయణం ప్రకారం అనేక దివ్యాస్త్ర శస్త్ర విద్యలన్నీ కూడా విశ్వామిత్ర మహర్షి ద్వారా శ్రీరామునికి సంప్రాప్తం అయ్యాయి. విశ్వామిత్ర మహర్షి అంటున్నారు, దేవాసుర గణాన్ వాపి సగంధర్వ ఉరగానపి యైరమిత్రాన్ ప్రసహ్యాజౌ వశీకృత్య జయిష్యసి. రామా, నిన్నెవరూ కూడా, వారు దేవాసురులు గాని, గంధర్వులు గాని, నాగులు గాని, తదితరులు ఎవరైనా సరే నిన్ను జయింపజాలని విధంగా అనేక శస్త్రాస్త్రాలను నేను నీకు ప్రసాదిస్తాను. తాని దివ్యాని భద్రంతే దదామ్యస్త్రాణి సర్వశః దండచక్రం మహద్దివ్యం తవ దాస్యామి రాఘవ. ధర్మచక్రం తతో వీర కాలచక్రం తథైవ చ విష్ణుచక్రం తథాత్యుగ్రం ఐంద్రమస్త్రం తథైవ చ. ఈ రకంగా పలికినటువంటి మహర్షి శ్రీరామచంద్రమూర్తికి దండచక్రము, ధర్మచక్రము, కాలచక్రము, విష్ణుచక్రము, ఐంద్రాస్త్రము మొదలగు విద్యలను ప్రసాదించారు. అంతేకాదు, వజ్రమస్త్రం నరశ్రేష్ఠ శైలం శూలపరం తథా అస్త్రం బ్రహ్మశిరశ్చైవ ఐషీకమపి రాఘవ దదామితే మహాబాహు బ్రాహ్మణస్త్రమనుత్తమం గదే ద్వేచైవ కాకుత్సా మోదకి శిఖరి ఉభే. వజ్రమనేటటువంటి అస్త్రాన్ని, రుద్రునికి సంబంధించినటువంటి శూలమనేటటువంటి అస్త్రాన్ని, బ్రహ్మశిరమనేటటువంటి అస్త్రాన్ని, ఐషీకమనేటటువంటి అస్త్రాన్ని, సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని, మోదకి శిఖరి అనేటటువంటి రెండు గదాస్త్రాలను ఆయన శ్రీరామచంద్రమూర్తికి ప్రదానం చేశారు. ప్రదీప్తే నరశార్దూలా ప్రయచ్ఛామి నృపాత్మజ ధర్మపాశమహం రామ కాలపాశం తథైవ చ పాశం వారుణం అస్త్రం దదామ్యహమనుత్తమం అశ్వినీ ద్వే ప్రయచ్ఛామి శుష్కార్ద్రే రఘునందన. ధర్మపాశమనేటటువంటి అస్త్రాన్ని, కాలపాశమనేటటువంటి అస్త్రాన్ని, వరుణపాశమనేటటువంటి అస్త్రాన్ని, అశ్వినీ దేవతలకు సంబంధించినటువంటి శుష్కము, ఆర్ద్రము అనేటటువంటి అస్త్రాలను ఆయన శ్రీరామచంద్రమూర్తికి ప్రదానం చేశారు. దదామి చాస్త్రం పైనాకం అస్త్రం నారాయణం తథా ఆగ్నేయమస్త్రం దయితం శిఖరం నామ నామతః వాయవ్యం ప్రధనం నామ దదామి చ తవానఘ అస్త్రం హయశిరో నామ క్రౌంచమస్త్రం తథైవ చ. పినాకము అనేటటువంటి అస్త్రాన్ని, మహానారాయణాస్త్రాన్ని, ఆగ్నేయాస్త్రాన్ని, శిఖరము అన్న పేరున్నటువంటి అస్త్రాన్ని, ప్రధనము అన్న పేరున్నటువంటి వాయవ్యాస్త్రాన్ని, హయశిరస్సు అనేటటువంటి అస్త్రాన్ని, క్రౌంచమనే అస్త్రాన్ని ఆయన శ్రీరామచంద్రమూర్తికి ప్రదానం చేశారు. శక్తి ద్వయంచ కాకుత్సా దదామి తవ రాఘవ. రెండు శాక్తేయమనేటటువంటి రెండు అస్త్రాలను కూడా శ్రీరామచంద్రమూర్తికి ప్రదానం చేశారు. కంకాళం ముసలం ఘోరం కాపాలమథ కంకణం ధారయంతి అసురాయాని దదామ్యేతాని సర్వశః వైద్యాధరం మహాస్త్రంచ నందనం నామ నామతః అసిరత్నం మహాబాహో దదామి చ నృపాత్మజ. కంకాళము, ముసలము, ఘోరము, కాపాలము, కంకణము అనేటటువంటి అసురులకు సంబంధించినటువంటి అస్త్రాలను, అసురులను ఎదుర్కోవటం కోసం శ్రీరామచంద్రమూర్తికి ప్రదానం చేశారు విశ్వామిత్ర మహర్షి. విద్యాధరులకు సంబంధించినటువంటి మహాస్త్రాన్ని, నందనము అన్న పేరున్నటువంటి అస్త్రాన్ని, అసిరత్నం అనే పేరున్నటువంటి అస్త్రాన్ని ఆయన శ్రీరామచంద్రమూర్తికి ప్రదానం చేశారు. గాంధర్వమస్త్రం దయితం మానవన్నామ నామతః ప్రస్వాపన ప్రశమనే దద్మి సౌరంచ రాఘవ వర్షణం శోషణం చైవ సంతాపన విలాపనే మదనం చైవ దుర్ధర్షం కందర్ప దయితం తథా. గాంధర్వాస్త్రాన్ని, మానవాస్త్రాన్ని, ప్రస్వాపనము, ప్రశమనము అనేటటువంటి సూర్యునికి సంబంధించినటువంటి అస్త్రాలను, వర్షణము, శోషణము అనేటటువంటి అస్త్రాలను, మదనాస్త్రాన్ని శ్రీరామచంద్రమూర్తికి ప్రదానం చేశారు. పైశాచమస్త్రం దయితం మోహనం నామ నామతః ప్రతీచ్ఛ నరశార్దూల రాజపుత్ర మహాయశః. పైశాచము అనేటటువంటి అస్త్రాన్ని, మోహనం అనేటటువంటి అస్త్రాన్ని కూడా ఆయన శ్రీరామచంద్రమూర్తికి ప్రదానం చేశారు. తామసం నరశార్దూల సౌమనంచ మహాబల సంవర్తంచైవ దుర్ధర్షం మౌసలంచ నృపాత్మజ సత్యమస్త్రం మహాబాహో తథా మాయాధరం పరం సౌరం తేజప్రభం నామ పరతేజోపకర్షణం. తామసము అన్న పేరున్నటువంటి అస్త్రాన్ని, సౌమనం అనే పేరున్నటువంటి అస్త్రాన్ని, సంవర్తము అన్న పేరున్నటువంటి అస్త్రాన్ని, దుర్ధర్షము అన్న పేరున్న అస్త్రాన్ని, మౌస్లము అన్న పేరున్న అస్త్రాన్ని, సత్యాస్త్రాన్ని, మాయాధరం అన్న పేరున్నటువంటి అస్త్రాన్ని, తేజప్రభం అని పేరున్నటువంటి సౌరాస్త్రాన్ని,
ఆయన శ్రీరామచంద్రమూర్తికి ప్రదానం చేశారు. ఈ సౌరాస్త్రము ఇతరుల యొక్క తేజస్సును హరింపజేస్తుంది. సౌమ్యాస్త్రం శిశిరం నామ త్వష్టురస్త్రం సుదామనం దారుణంచ భగస్యాపి శీతేషుం అధమానవం ఏతాన్ రామ మహాబాహో కామరూపాన్ మహాబలాన్ గృహాణ పరమోదారాన్ క్షిప్రమేవ నృపాత్మజ స్థితస్థు ప్రాంగ్ముఖో భూత్వా శుచిర్మునివరస్తదా దదౌ రామాయ సుప్రీతో మంత్రగ్రామం అనుత్తమం జపతస్తు మునేస్తస్య విశ్వామిత్రస్య ధీమతః ఉపతస్థు మహార్హాణి సర్వాణ్యస్త్రాణి రాఘవం. సౌమ్యాస్త్రాన్ని, శిశిరాం అనేటటువంటి అస్త్రాన్ని, త్వష్టు ప్రజాపతికి సంబంధించినటువంటి అస్త్రాన్ని, భగాదిత్యునికి సంబంధించిన దారుణం అనేటటువంటి అస్త్రాన్ని, సీతేషు అన్నటువంటి అస్త్రాన్ని మహర్షి శ్రీరామునికి ప్రదానం చేశారు. ఈ అస్త్ర విద్యలన్నిటినీ కూడా శ్రీరామచంద్రమూర్తి శుచి అయి ప్రాంగ్ముఖంగా విశ్వామిత్ర మహర్షి వద్ద కూర్చొని స్మరించినంతటనే కూడా సర్వ శస్త్రాస్త్ర విద్యలు సుసంపన్నమయ్యాయి, సిద్ధించాయి. అంత విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో కూడి విశ్వామిత్ర మహర్షిని అనుసరించారు. తతః ప్రీతమనా రామో విశ్వామిత్రం మహామునిం అభివాద్య మహాతేజ గమనాయోపచక్రమే. విశ్వామిత్ర ఆశ్రమాన్ని చేరుకున్నారు. యజ్ఞ సంరక్షణ జరిగింది, రాక్షస సంహారం జరిగింది. అంత రామలక్ష్మణులు, మునీశ్వర, మేము మీ సేవకులం, తదుపరి కార్యం ఏమిటో మాకు సెలవివ్వండి. దానికి సమాధానంగా మహర్షి, మైథిలస్య నరశ్రేష్ఠ జనకస్య భవిష్యతి యజ్ఞ పరమధర్మిష్ట తత్ర యాస్యామహే వయం. చిరంజీవులారా, మిథిలానగర ప్రభు అయినటువంటి జనకుడు ఒక యజ్ఞాన్ని సంకల్పించారు. మనం ఆ యజ్ఞాన్ని చూడడానికి వెళ్తున్నాం. రామ, లక్ష్మణుడితో కూడి మనం మిథిలానగరానికి వెళుతున్నాము అని తెలియజేశారు విశ్వామిత్ర మహర్షి. జనకుని మందిరంలో ఒక మహాధనుస్సు ఉంది. మహిమాన్వితమైన ధనుస్సు అది. అది శివధనుస్సు. నాస్య దేవా న గంధర్వా నాసురా న చ రాక్షసాః కర్తుమారోపణం శక్త నకథంచన మానుషాః. రామా, శివధనుస్సును దేవ, గంధర్వ, అసుర, రాక్షసులెవరూ ఆరోపణం చేయలేకపోయారు. అలాంటి ధనువును మానవులు ఆరోపణం చేయటం సాధ్యమా అని పలికి విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో మిథిల చేరుకున్నారు. జనక మహారాజు సపరివార సమేతంగా మహర్షికి ఎదురేగి అతిథి సత్కారాలు చేశారు. అంతటా జనకుడు మహర్షి, సింహ పరాక్రములుగా మీతో అనుసరిస్తున్న ఈ బాలురు ఎవరు అని అడిగారు. దానికి సమాధానంగా మహర్షి విశ్వామిత్రులు వారిని దశరథ కుమారులైనటువంటి రామలక్ష్మణులుగా పరిచయం చేశారు. మహర్షి అన్నారు, రాజా, దశరథ పుత్రులు మీ వద్ద ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి శివధనుస్సును చూడగోరుతున్నారు. దానికి సమాధానంగా జనకుడు, మహర్షి, కన్యకు పరాక్రమమే శుల్కము. శివధనుస్సును ఎవరు ఆరోపణం చేస్తారో వారికే నేను సీతను కన్యాదానం చేయాలని సంకల్పించాను. కానీ ఎవరు కూడా ఈ ధనుస్సును ఆరోపణం చేయలేకపోతున్నారు. మహర్షి ఆదేశంతో రాజాజ్ఞగా పేటికను తెరిచి రామలక్ష్మణులకు శివధనుస్సును చూపించాడు జనకుడు. అంత రాముడు మహర్షితో ఈ రకంగా పలుకుతున్నారు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాణినా యత్నవాంశ్చ భవిష్యామి తూలనే పురణేపివా. మహర్షి, శివధనుస్సును స్పృశించడానికి, నారి సంధించి ఆరోపణం చేయటానికి నాకు తమ అనుగ్రహాన్ని ప్రసాదించండి. మహర్షి తన అనుజ్ఞను ప్రసాదించారు. మునిగణం అంతా కూడా చూస్తున్నది. లీలయాస ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్ మునేః పశ్యతాం నృసహస్రాణాం బహూనాం రఘునందన ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధనుః. తత్ బభంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాత్సమనిస్వనః భూమికంపశ్చ సుమహాన్ పర్వతస్యేవ దీర్యతః నిపేతుశ్చ నరాः సర్వే తేన శబ్దేన మోహితాః వర్జయిత్వా మునివరం రాజానంతౌ చ రాఘవాః. అవలీలగా ధనుస్సును అందుకున్నారు శ్రీరామచంద్రమూర్తి. ధనుస్సును మధ్యలో పట్టుకుని నారిని సంధించే ప్రయత్నం చేశారు. రామకరస్పర్శకు ధనుస్సు తేలికగా వంగింది. నారిని సంధించినటువంటి శ్రీరామచంద్రుడు దాన్ని ఆకర్ణాంతం ఆరోపణం చేశారు. వెంటనే శివధనుస్సు ఫెళఫెళ భగ్నమైంది. పిడుగుపాటు వలె ధ్వని ఆకాశాన్ని నింపివేసింది. ఆ తీవ్ర ధ్వనికి రామలక్ష్మణులు, మహర్షి సముదాయము తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా మూర్ఛితులయ్యారు. జనకునికి అమిత సంతోషం కలిగింది. బ్రహ్మర్షి అనుమతితో ఈ శివధనుర్భంగ వృత్తాంతాన్ని, సీతాకళ్యాణ సంకల్పానికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని దశరథునికి మంత్రుల ద్వారా తెలియచేశారు జనకుడు. దశరథుడు చాలా ఆనందించాడు. వశిష్ఠ, వామదేవ, జాబాలి, కాశ్యప, మార్కండేయ, కాత్యాయన మహర్షులతో కూడి సపరివారంగా మిథిలకు చేరుకున్నారు. అంత జనకుడు, మహారాజా, రేపు ప్రాతకాలంలో నా యజ్ఞం పరిపూర్ణమవుతుంది. యజ్ఞం ముగిసిన వెంటనే వివాహం జరిపిద్దాము అని తెలిపారు. దానికి దశరథ మహారాజు ఇలా అన్నారు, ప్రతిగ్రహో దాతృవశః
శృతమే తన్మయాపుర యదా వక్షసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయం. రాజర్షి, మీరు కన్యాదాత. దాత యొక్క నిర్ణయంపైనే దానాన్ని స్వీకరించడం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు సూచించిన విధంగానే మనం ఆచరిద్దాం. రామలక్ష్మణులను సీత ఊర్మిళలకి ఇచ్చి వివాహం జరపడానికి నిర్ణయం చేయబడింది. అంత జనకుడు మహారాజా, రామలక్ష్మణుల చేత సమావర్తన కార్యక్రమము, నాంది శ్రాద్ధ విధులు కావించండి. నేడు మఖా నక్షత్రము, నేటి నుంచి 3వ దినమైనటువంటి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో వివాహ కార్యాన్ని జరిపిద్దాం. అంత విశ్వామిత్రముని ఇలా అన్నారు: మహర్షి, నీ తమ్ముడైనటువంటి కుశధ్వజుడు చాలా ధర్మాత్ముడు. అతనికి 2 పుత్రికలు ఉన్నారు, మాండవి, శృతకీర్తులు. వారిని భరత శత్రుఘ్నులకు ఇచ్చి బాంధవ్యాన్ని మరింత దృఢం చేసుకోండి. 4 రాజకుమారులకు ఒకే ముహూర్తంలో వివాహం జరపటం కోసం నిర్ణయం జరిగింది. అంతా మహర్షి వశిష్ఠుడు సంతానప్రదుడైనటువంటి భగప్రజాపతి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఉండగా వివాహం జరిపించడం ప్రశస్తమని తెలియజేశారు. అంత సమావర్తనాది కార్యక్రమాలు, గోభూ హిరణ్య దానాలు ఆచరించబడ్డాయి. సుముహూర్తం సమీపించింది. దశరథుడు సపరివారంగా మహర్షిగణంతో వివాహ వేదికను చేరుకున్నారు. అంత జనకుడు వశిష్ఠునితో ఇలా అన్నారు: తతో రాజా విదేహానాం వశిష్ఠమిదమబ్రవీద్ కారయస్వ ఋషే సర్వం ఋషిభిః సహ ధార్మికః రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం విభో. ధర్మజ్ఞునైనటువంటి ఓ విశ్వామిత్ర మహర్షి, సమస్త లోకములకు కళ్యాణాన్ని ప్రసాదించే, ఆనందాన్ని ప్రసాదించే శ్రీరామ వివాహ మహోత్సవాన్ని తమ హస్తముల మీదుగా జరిపించండి. ప్రాసామధ్యేతు విధివత్ వేదిం కృత్వా మహాతపాః అలంకారచతాం వేదీం గంధపుష్పైః సమంతతః సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురైః అంకురాఢ్యైః శరావైశ్చ ధూపపాత్రైః స్వధూపకైః శంఖపాత్రైః స్రువైః సృగ్భిః పాత్రైరర్ఘ్యాభిపూరితైః లాజపూర్ణైశ్చ పాత్రేభిః అక్షతైరభిసంస్కృతైః గర్భైః సమైః సమస్తీర్య విధిమంత్రపూర్వకం అగ్నిమాధాయ వేద్యాంతు విధిమంత్ర పురస్కృతం జిహోవ అగ్నౌ మహాతేజ వశిష్ఠో భగవాన్ ఋషిః. వివాహ మండపం మధ్యలో వేదికను అమర్చారు. సుగంధ పుష్పాలతో అలంకరించారు. బంగారు పాలికలు, చిల్లులున్న పాత్రలు, నవధాన్యములతో మొలకెత్తినటువంటి మూకుళ్ళు, ధూమములతో కూడి సువాసనలు వెలువరిస్తున్నటువంటి ధూప పాత్రలు, శంఖాకార పాత్రలు, సృక్కు, స్రువము, లాజపాత్రలు, పసుపుతో సంస్కరించబడినటువంటి అక్షతలు వేదిక మీద సిద్ధం చేశారు. శాస్త్ర విధినంతరించి మంత్రపూర్వకంగా అగ్నిస్థాపనం జరిగింది. శ్రీరామచంద్రమూర్తి వేదికను అలంకరించారు. తత సీతాం సమానీయ సర్వాభరణభూషితాం సమక్షమగ్నే సంస్థాయ రాఘవాభిముఖే తదా అబ్రవీత్ జనకో రాజా కౌసల్యానందవర్ధనం. సర్వాలంకార శోభిత అయినటువంటి సీతామాతను అగ్ని సమక్షంగా శ్రీరామచంద్రమూర్తికి ఎదురుగా కూర్చోబెట్టి జనక మహారాజు శ్రీరామునితో ఇలా అన్నారు: ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవా ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయేన అనుగతా తదా ఇత్యుక్త్వా ప్రాక్షిపత్ రాజా మంత్రపూతం జలం తదా. రామచంద్ర, ఈ సుందరి సీత నా యొక్క పుత్రిక. నేటి నుంచి ఈమె నీ సహధర్మచారిణి, నీకు శుభమగుగాక. ఈమెను విద్యుక్త ధర్మంగా పాణిగ్రహణం ఆచరించవలసినది అని పలుకుతూ మంత్రపూతములైనటువంటి జలాన్ని వదులుతూ కన్యాదానం చేశారు. సాధు సాధ్వితి దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదంతుభిః నిర్ఘోషం పుష్పవర్షో మహానభూత్. సాధు అని చెప్పి దేవగణములు, ఋషిగణములు ఆశీపూర్వకంగా పలికాయి. దేవదుందుభులు మ్రోగాయి. పుష్పవర్షం కురిసింది. భూమిపై ఆనందం వెల్లివిరిసింది. అంత 4 జంటలు కల్పోక్తమైనటువంటి విధి ప్రకారం వివాహ కార్యక్రమాలు కొనసాగించారు. అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవ చ ఋషీంశ్చైవ మహాత్మానః సభార్య రఘుసత్తమాః. అంత 4 జంటలు అగ్ని ప్రదక్షిణం చేశారు. పెద్దలకు, ఋషులకు నమస్కరించి ఆశీర్వచనం పొందారు. ఈ విధంగా సీతారామ కళ్యాణం జరిగింది. సీతా కళ్యాణం అనంతరం నుండే శ్రీరామ అవతారం సక్రియమవుతుంది. ఋషులు, మహాత్ములను హర్షింపజేయటం అనే కార్యము, దుష్టరాక్షస సంహారం అనేటటువంటి కార్యము కూడా సీతా కళ్యాణం అనంతరమే ప్రారంభమవుతాయి. సీతారామ కళ్యాణం సకల జగత్తుకు శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుని తన పరాప్రకృతి అయినటువంటి సీతామాతతో కలపటమే సీతారామ కళ్యాణం. ఇది ఎప్పుడు కూడా శుభహేతువే అవుతుంది. ఇది తమస్సును నిర్మూలనం చేస్తుంది. ఇది అప్రాకృతికమైనటువంటి ఈశ్వరీయమైన అలౌకిక ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ఈ కారణంగానే మనకు సీతా కళ్యాణం అనంతరమే శ్రీరామచంద్రుని యొక్క అవతార
కార్యక్రమం సక్రియం కావటాన్ని మనం చూస్తాం. దీని తర్వాతనే మనకు వనవాసం ప్రారంభమవుతుంది. వనవాస కాలంలో మహర్షుల యొక్క సాన్నిధ్యంలో, తాపసుల యొక్క సాన్నిధ్యంలో శ్రీరామచంద్రమూర్తి జీవితం గడుస్తుంది. తదనంతరం